మా అక్క అంతే, ఏదో మాట్లాడుతూ ఉంటుంది. తినలేదేంటి? భోగాపురం ఎందుకు వెళ్ళాలి? ఆ? భోగాపురం అదేమనుకోలేదు, మా అక్కేదో పొరపాటు పడింది. మన ఇద్దరం ఇవ్వాలే మొదటిసారి కలుసుకున్నామని మా అక్కకు తెలియదు. నేను వెళ్ళాలి మురళి, బస్ స్టాండ్లో దింపే. అప్పుడేనా? లేదు, నేను వెళ్ళాలి, నన్ను బస్ స్టాండ్లో దింపే. నువ్వేం తినలేదు కూడా. పర్లేదు, తిన్నాకెళ్ళచ్చులే. ఆకలి లేదు మురళి. అరే చెప్తున్నా కదా, తిన్నాకెళ్ళిగానులే. నేను ఇంటికి వెళ్ళాలి మురళి. తిన్నాకెళ్ళిగాను. కూర్చో 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 కూర్చో. ఇప్పుడు ఏంటి, నువ్వు బస్ స్టాండ్కి వెళ్ళాలి అంతేనా? సత్య 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 ఇది చూడు, ఇప్పుడు నువ్వు బస్ స్టాండ్కి వెళ్ళాలి అంతేనా? సరే, నేను తీసుకెళ్తాను. కొంచెం సేపట్లో మనం వెళ్ళిపోదాం, సరేనా? ఈ రోజు కోసం మనం ఎన్నాళ్ళ నుంచి ఎదురు వస్తున్నాం చెప్పు. ఇలా వెళ్ళిపోతా అంటావు ఏంటి? వదులు మురళి, తక్కువ మురళి. సత్య నా మాట విను. వదులు మురళి, నొప్పిగా ఉంది. నొప్పిగుందా? మరి ఎందుకు ఇలా నన్ను గింటేస్తున్నావు? కొంచెం సేపట్లో వెళ్ళిపోదాం అని చెప్పాను కదా. కొంచెం వెళ్ళిపోదాం అని చెప్పాను కదా. సత్య సత్య అది కాదు, ఒకసారి సత్య నా మాట విను. సత్య సత్య ఒక ఏయ్! వదులు మురళి. సత్య ఎందుకంత భయపడుతున్నావు? సత్య సత్య వెళ్ళిపోదాం, వెళ్ళిపోదాం అని చెప్తున్నాను కదా. సత్య మళ్ళీ ఏమైంది? మళ్ళీ సేమ్ ప్రాబ్లం. డిన్నర్ ఎస్కేలో చెక్కడం. ఆ రైట్లో కొంచెం వెళ్ళిపోదాం అని చెప్తున్నాను కదా. ఏంటి కొరుకుతున్నావు? ఎక్కడోడు అరిస్తే చంపేస్తాం. ఆ అమ్మాయి ఎక్కడుందిరా? చెప్పురా తనిది. అదేమైతే నీకేంట్రా? అదేమైనా నీ చెల్లెలా?
ఏం జరుగుతుంది ఇక్కడ? ఫైట్ జరుగుతుంది చూస్తావా? ఎవరు రానిచ్చారో వీళ్ళు లోపలికి? ఎవరికి ఫోన్ చేస్తున్నావు? పోలీసులకా? ఈ ఏరియా సిఐ దాస్ తెలుసా? నెంబర్ ఇవ్వమంటావా? చెప్పురా, తను ఎక్కడ తెచ్చావా? చెప్పండి రా. తను ఎక్కడ ఉందో చెప్పురా. చెప్పరా నా కొడుక. చెప్పు. చెప్పు. తలుపు తీసిందా? సైదులు ఉన్నావా? డోర్ తీ. తలుపు తీ సత్య. సత్య, తలుపు తీ. నువ్వు తీయకపోతే తలుపు విరగొట్టేస్తే చెప్తున్నా. భయపడకు, నీకేం కాదు ఇంకా. నేను రీఛార్జ్ చేయండి. అన్న 99 రీఛార్జ్ కొంచెం అర్జెంట్ అన్న. ముందు చేసింది నెంబర్ చెప్పమ్మా. 9247 0033. ఎప్పుడైనా ఆటో కాల్ ఫోన్ చేయండి, వెనకాల నెంబర్ ఉంది. వాడి ఫోన్ నాకు దొరికినప్పుడు ఓ కాల్ వచ్చింది. హలో మురళి, సత్య ఊర్లో దిగిందా లేదా? ఇప్పుడు నీతోనే ఉందా? చూడటానికి ఎలా ఉంది? బాగా కిడతాయా మనకి? ఆ భోగపురం సెట్టుగాడు ఆగలేకపోతున్నాడు. నిన్నే ఆవు అనవే. మురళి చెప్పింది వినిపిస్తుందా లేదా? అప్పుడే వాడి ప్లాన్ ఏంటో అర్థమైంది. అందుకే మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాను.
ఏమంటోంది? ఓకేనా? ఏది ఓసారి ఫోన్ తనకివ్వు. మాట్లాడు. హలో హలో, హాయ్. నా పేరు వసుంధర. నీ పేరేంటి? ఓ అమ్మాయిగా ఇప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నేను అర్థం చేసుకోగలను. ఇక్కడుండి ధైర్యం చెప్పడం ఈజీగానే ఉంటుంది, కానీ నీ ప్లేస్లో ఉంటే తెలుస్తుంది ఆ బాధ ఏంటో. ఇదంతా ఒక యాక్సిడెంట్ అనుకో. ఏంటి ఏం మాట్లాడు? సరే, ఓసారి ఆర్కేకి ఫోన్ ఇవ్వు. చెప్పు. చెప్పండి సార్, ఇప్పుడు రిలాక్స్ అయ్యారా? తనకేమవుతుందా అని చాలా టెన్షన్ పడ్డారుగా. అసలు ఎవరైనా ప్రాబ్లమ్స్లో ఉంటే చూడలేవే, అందుకే నువ్వంటే నాకు అంత ఇష్టం. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఆర్కే. జాబ్ రాకపోతే నా మొహం కూడా చూపించొద్దన్నా? రే వసు కాఫీరా. జాబ్ దే ఉందిలే, వచ్చినప్పుడు వస్తుంది. ముందు నువ్వు వచ్చి వెంటనే చూడాలనిపిస్తోంది. ఏమైనా తింటావా? మొహమాట పడకు, ఏంటో చెప్పు. నన్ను ఒకసారి బీచ్కి తీసుకెళ్తారా? సరే బ్రదర్, బీచ్. చాలా నమ్మావు కదా వాడిని. ప్రేమను మర్చిపోగలం, కానీ ప్రేమించిన వాళ్ళు చేసిన మోసాన్ని మర్చిపోలేం. చిన్నపిల్లవి, నీకు తెలీదు, కానీ అసలు ప్రపంచం ఇలాగే ఉంటుంది, ముసుగేసుకుని. రోజు చూసే వాళ్ళని నమ్మలేం, ఇక మొహం కూడా తెలియకపోతే చాలా కష్టం. జీవితంలోకి కొత్త మనుషులు, కష్టాలు వస్తూ పోతూనే ఉంటాయి. అదిగో ఆ సముద్రంలోని అలల్లా. తడబడితే మనల్ని వాటితో తీసుకెళ్ళిపోతాయి. గట్టిగా నిలబడితే అవి అలా వెచ్చల్లిపోతాయి. బస్ టైం అవుతుంది, వెళ్దామా? ప్రతి పరిచయం ప్రమాదాన్ని మోసుకొస్తుందని కాదు, ప్రతి స్నేహం మోసంతోనే ముగుస్తుందని లేదు. కానీ ప్రతి 2 రోజులకి సత్యాలంటూ అమ్మాయి పేపర్లో న్యూస్ అవుతోంది. మన చేతిలోని ఫోన్లు ఇంకా స్మార్ట్ అవుతున్నప్పుడు మనం ఇంకెంత స్మార్ట్గా ఉండాలో చెప్పండి.